హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ పీజీఎల్ సెట్ అంటే ఎల్ఎల్ఎం అనమాట. సో ఎవరైతే ఎల్ఎల్ఎం ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీకోసం అయితే ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చారనమాట. ఇదివరకే మనకు టీజీసీహెచ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. జూన్ 6వ తేదీన ఈ యొక్క ఎల్ఎల్ఎం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే మనకు అనౌన్స్ అయితే చేశారు. ఓకేనా. సో మనం ఒకసారి సిలబస్ కూడా అబ్జర్వ్ చేద్దాం. మీరు ఈ సిలబస్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి. జూన్ 6వ తేదీన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా. ఒకసారి మనం సిలబస్ కూడా చూద్దాం. సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకేనా. సో మనకి ఇక్కడ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని చెప్పేసి మీరైతే ఎగ్జామ్లో కూడా అబ్జర్వ్ అయితే చేస్తారు ఇది. సో ఈ పార్ట్ ఏలో 40 మార్క్స్ అయితే ఉంటుంది, 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలానే పార్ట్ బిలో 80 క్వశ్చన్ అండ్ 80 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇందులో పార్ట్ ఏలో ఇక్కడ చూసుకున్నట్లయితే జూరిస్ప్రుడెన్స్ అని చెప్పేసి మనకు 20 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. దీంట్లో 20 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. అలానే కాన్స్టిట్యూషనల్ లా అని చెప్పేసి మనకు 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది పార్ట్ ఏ. సో తర్వాత పార్ట్ బి ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే. సో పార్ట్ బిలో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా 16 క్వశ్చన్స్ అండ్ 16 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకే. అలానే బిజినెస్ అండ్ కార్పొరేట్ లాస్ అని చెప్పేసి మనకు 16 క్వశ్చన్స్ అండ్ 16 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. అలానే లేబర్ లా వచ్చేసరికి మనకు 16 క్వశ్చన్స్ అండ్ 16 మార్క్స్ అయితే ఉంటుంది. అలానే క్రైమ్స్ అండ్ టాట్స్ అని చెప్పేసి మనకు 16 క్వశ్చన్స్ గాను 16 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకేనా. అలానే ఇక్కడ అదర్ అలైడ్ లాస్ అని చెప్పేసి మనకు 16 క్వశ్చన్స్కి 16 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా మనకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బిలో ఈ విధంగా యూనిట్ వైజ్గా మనకు ఇన్ని క్వశ్చన్స్ ఇన్ని మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా మీరు ఎగ్జామ్లో అబ్జర్వ్ అయితే చేస్తారు. ఓకే. సో ఈ సిలబస్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే. జూన్ 6వ తేదీన ఎగ్జామ్ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి మనం ఫర్దర్గా ఇంకా మాట్లాడుకుందాం. ఓకేనా. సో స్టూడెంట్స్, మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.